నాయుడు బాబు వెళ్ళి కూడా గంట అయిపోతుంది, అయినా ఎలాంటి ఫోను చేయలేదు. తను కూడా ఇంకా రాలేదు. ఏమైందో ఏంటో. టెన్షన్ పడకమ్మా. టెన్షన్ పడకుండా ఎలా ఉంటానే? భయం వద్దంటే ఆగేది కాదు, రమ్మంటే వచ్చేది కాదు. అసలు దీనంతటికీ కారణం అదే. అది ఇలా చెప్ప చేయకుండా వెళ్ళబట్టే కదా ఇలా భయంతో చేస్తున్నావు. భయపడినంత మాత్రాన స్నేహం వచ్చేస్తుందమ్మా. నువ్వు నోర్మై. మాకుండే భయం నీకేం తెలుసు? దానికేమైనా అయితే మేం చావడం తప్ప వేరే దారి లేదు. అమ్మా, అంత దూరం ఆలోచించకమ్మా. స్నేహకేం కాదు. ఉండు, నాయుడు బాబుకి ఇప్పుడే ఫోన్ చేస్తాను. అపర్ణ. హలో అపర్ణ. నాయుడు బావా, స్నేహ కనిపించిందా? కనిపించింది, నాతో పాటే ఉంది. కనిపించిందా? సరే, ఇప్పుడు ఎక్కడున్నారు? మేము దగ్గరలోనే ఉన్నాం. ఓ పావు గంటలో వచ్చేద్దాం. అత్తని మాత్రం కంగారు పడదని చెప్పు. అలాగే అలాగే, ఉంటాను. అపర్ణ కంగారు పడుతుంది. ఇంకే ప్రాబ్లం లేదమ్మా, తీసుకుని వస్తున్నాడు. దేవుడా, బ్రతికించావయ్యా. పోనీలేమ్మా, స్నేహ కనబడింది, అంతే చాలు. ఏమీ కాదని నేను చెప్పాను కదమ్మా. మీరే చాలా భయపడిపోయారు. నన్ను చూడండి ఎంత ధైర్యంగా ఉన్నానో. అవును, నువ్వు చాలా ధైర్యవంతురాలివి. ఎక్కడ తేలు? అమ్మ, నాకు భయం. ఊరికే అన్నాను.